ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానం చెంతకొచ్చి ఈ విధంగా యేసయ్య మినిస్ట్రీ ద్వారా దేవుని లేఖనాలను ధ్యానించడానికి ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. అలాగే యేసయ్య మినిస్ట్రీలో ఉన్న కుటుంబాలన్నిటికీ ఈ యానివర్సరీ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈ లోకంలో దేవుని ఏర్పాటును ఆశించేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఎరిగిన వారు, లోకంలో ఉన్న అనేకమైన దేవుళ్ళు దేవతలు అనబడిన వారి యొద్దకు వెళ్ళి వారి యొక్క జీవితాల్లో వారు ఉన్న పరిస్థితులను తెలియపరుచుకుంటూ అనేక విధాలుగా దేవుని ప్రత్యక్షత కొరకు ఆశపడుతున్నటువంటి సమాజాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క దేశంలో ప్రాముఖ్యంగా ప్రపంచ దేశాలు, అనేకమైన అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఆ దేవుని అవసరత లేకుండా మేము జీవించగలము అనేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నప్పుడు దేవుని అవసరత ప్రజలకు ఎంత ఉన్నదో దానిని తెలియచేయటానికి ఈనాటి కాలంలో ఆ లాస్ ఏంజల్స్ యొక్క ఒక ఉదాహరణని చాలా మంది కోట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధి నుంచి వారు ఏమేమి అడుగుతున్నారో దేవుడే యెషయా ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటున్నాడంటే, మన దేవుని యొక్క న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్లుగా అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గాలను తెలుసుకొన నిత్య కనబరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చేయింతురు. చదవబడినటువంటి లేఖనము ప్రభువు ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వారందరి విషయంలో ఆయన మహిమకరమైన ప్రత్యక్షతను అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఆనాటి కాలంలో వారానికి 3 దినాలు ఉపవాసం ఉండేటువంటి ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కట్టడలో నడిచేటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధానం చెంతకు వెళ్ళి వాళ్ళు దేవుని కోరుకుంటున్న ఏర్పాటు ఏమిటంటే దేవుని మార్గాలను తెలుసుకోవాలని, దేవుడు వారికి న్యాయమైన తీర్పులు తీర్చాలని, ప్రతిరోజు కూడా ఆ దేవుని సన్నిధానం చెంత విచారణ చేస్తూ దేవుడు వారికి ప్రత్యక్షము కావాలనేటువంటి ఆశ కలిగిన వారుగా ఉన్నారని దేవుడే వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే దాదాపుగా దేవుని వెంబడిస్తున్నటువంటి మన యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి ఆశలు మనం కూడా కలిగి ఉంటాం. అయితే దేవుని సన్నిధిలో మనం ఆయన కృపాసనము చెంతకు వెళ్ళినప్పుడు
దేవుని ప్రత్యక్షత కావాలని ఎదురు చూచే ఏర్పాటులో చాలా మంది ఈనాటి కాలంలో మనము అంతటి ఆసక్తిని మన జీవితాల్లో కనపరిచేటువంటి పరిస్థితులు తక్కువగా ఉన్నటువంటి ఈనాటి తరంలో మనం జీవిస్తున్నాం. అయితే దేవుడు తన యొక్క ప్రేమను ఈ లోకంలో వెల్లడిపరిచాడు. దేవుడు మన యందుంచిన ఆ ప్రేమను ఆయన ప్రత్యక్షపరిచాడు. చాలా సందర్భాల్లో దేవుని ప్రత్యక్షతను కోరుకునేటువంటి వారు దేవుడు మానవుల ఎడల ఆయన కనపరిచిన ఆ ప్రేమను తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మన యందుంచినటువంటి ఆ ప్రేమను అది ప్రత్యక్షపరచబడింది అని యోహాను భక్తుడు తెలియచేస్తున్నాడు. దేవుని ప్రత్యక్షతను అపేక్షించేటువంటి ప్రతి ఒక్క బిడ్డ దేవుడు మానవుల ఎడల చూపించిన ఆ ప్రేమని గ్రహించటానికి దేవుని సన్నిధానం చెంత ఆశ కలిగి ఉన్నప్పుడు ఎవరైతే ఆ దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారో ఆ దేవుని ప్రత్యక్షత కొరకు ఆశ కలిగిన వారందరికీ దేవుని ప్రేమ దేవుడు వెల్లడిపరిచి ఆయన ఉన్నతమైనటువంటి ఏర్పాట్లు దేవుడు తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తన ప్రత్యక్షతను ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు వాళ్ళు అయ్యో దేవుణ్ణి చూస్తే మేము బ్రతికి ఉండలేము అని ఒక నిశ్చయతకు వచ్చి ఆయన సీనాయి మీదకి దిగుతూ ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షత యొద్దకు వెళ్ళటానికి వెరచి దూరం అయిపోయారు. ఆ తరువాత చాలా సందర్భాల్లో పాత నిబంధనలో దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు వారు అనేక పర్యాయాల్లో అయ్యో నేను దేవుణ్ణి చూచి చావకుండా బ్రతికామని అనేక సందర్భాల్లో వారు దేవుని సన్నిధానం చెంత సాక్ష్యం ఇస్తున్నట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. మోషేతో మేము దేవుని ప్రత్యక్షత యొద్దకు రాము అని నీవే వెళ్ళి ఆ యొక్క సీనాయి మీదకు వెళ్ళి దేవుడు చెప్పిందేదో నీవు విని మా యొద్దకు తీసుకుని వచ్చి మాకు దానిని తెలియచేయి, అది దేవుని మాటగా మేము అంగీకరిస్తాము అన్నారు. అయినా సరే దేవుడు వారి మధ్యలో ఓ ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేసి వారందరి మధ్యలో ఆ దేవుని ప్రత్యక్షత ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి మోషేకు దేవుని పాద సన్నిధానం చెంత పరిచర్య చేస్తున్నటువంటి అహరోనుకు అలాగే అక్కడ ఉన్నటువంటి యెహోషువకు
దేవుని సన్నిధానం చెంత దేవుడు అనుగ్రహిస్తూ ఆయా సమయాల్లో వారు దేవుని మాటకి అవిధేయులైన పరిస్థితులు కలిగినప్పుడు ఆ మోషే అహరోనులు ఆ ప్రజలని ఆ ప్రత్యక్షపు గుడారం యొద్దకు, అంటే దేవుని ప్రత్యక్షత యొద్దకు తీసుకుని వెళ్ళి అది ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి ఆ యొక్క కోరాహు, దాతాను, అభిరామైనా సరే తన యొక్క చర్యలను బట్టి కుటుంబంలో తనకు వ్యతిరేకంగా నిలబడినటువంటి ఆ యొక్క అహరోను, మిరియాములైనా సరే మోషే ఆ ప్రత్యక్షపు గుడారంలో దేవుని ప్రసన్నత యొద్దకు, దేవుని ప్రత్యక్షత యొద్దకు వారిని తీసుకుని వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఎదుటిన్నటువంటి మార్గంలో వారు చేసినటువంటి ఆ అతిక్రమాన్ని బట్టి, వారు దేవుని ఏర్పాటుకు విరోధంగా లేచిన విధానాన్ని బట్టి వారు దేవుని యొద్ద నుంచి దేవుని తీర్పును, దేవుని శిక్షను, దేవుని యొక్క ప్రతికూల సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని క్రమశిక్షణను వారి జీవితాల్లో వారు చవిచూచారు. అయితే ఆ ఏర్పాటును దాటి దేవుడు ఈ కృపా కాలంలో యేసుక్రీస్తు వారిని తన యొక్క ప్రత్యక్షతను అపేక్షించే వాళ్ళందరికీ దేవుని ప్రేమేమిటో కనపరచటానికి, దేవుని కృపేంటో కనపరచటానికి యేసుక్రీస్తు వారిని సశరీరుడుగా ఈ లోకానికి దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఆ దేవుని ప్రత్యక్షత యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకమంతటికి 2000 సంవత్సరాల క్రిందట ప్రత్యక్షపరచబడింది. ప్రాముఖ్యంగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మన యొక్క జీవితాల్లో ఆ విధంగా దేవుని ప్రేమని, దేవుని కృపని ఈ లోకంలో వెల్లడిపరిచినటువంటి యేసుక్రీస్తు వారు మనకు తన అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించి ఆయన జీవము కలిగిన మార్గంలో నడవటానికి దేవుడు మన ఎడల చూపించిన కృపను బట్టి మన యొక్క జీవితాల్లో ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఆ ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూస్తూ ఆయన రెండవ రాకడలో యుగాయుగములు ఆయనతో కూడా ఉండటానికి, ఈ లోకంలో ఆయనను వెంబడిస్తూ ఆయనకు మహిమకరంగా జీవించటానికి మనము ఈ విశ్వాస ప్రయాణాన్ని చేస్తున్నాం. అయితే పౌలు గారు ఎవరైతే ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఆ ప్రత్యక్షతను అపేక్షించే వాళ్ళుగా ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాల్లో దేవుడు నిశ్చయంగా నాకు ఏ విధంగా ఆ నీతి కిరీటము ఉంచబడిందో అలాగూ ఆ యేసుక్రీస్తు ప్రత్యక్షతను కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆ నీతి కిరీటాన్ని దేవుడు
సిద్ధపరిచి ఉంచాడని చాలా స్పష్టంగా తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో తెలియచేస్తాడు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను అపేక్షిస్తూ దేవుడిచ్చేటువంటి ఆ మహిమ కలిగిన కిరీటాన్ని మనము పొందటానికి మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ విశ్వాస ప్రయాణంలో మనము ఒక యోగ్యకరమైనటువంటి అడుగులను మనం వేస్తూ దేవునికి మహిమకరంగా మనము నిలవబడాలి. వాటిల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి అడుగు ఏమిటి అని అంటే యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనంలో ఒక గుడ్డివాడిని చూచి యేసయ్యతో కూడా ఉన్న శిష్యులు యేసుక్రీస్తు వారిని అడుగుతారు, అయ్యా వీరి ఈ విధంగా పుట్టడానికి ఏమిటి ఇతని యొక్క పాపములా ఇతని యొక్క పితరుల యొక్క పాపములా అని. అయితే యేసుక్రీస్తు వారు వాళ్ళకి సెలవిచ్చిన మాటను మనము చూస్తాం. ఏమిటంటే దేవుని క్రియలు దీని యందు ప్రత్యక్షపరచబడాలి. అందుకే ఇది ఇలాగూ పుట్టాడు అని చెప్తారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మహిమ కలిగిన మార్గంలో నడుస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవిత ప్రయాణంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులైనను, బాల్య దినాల నుంచి నీవు ఎదుర్కొంటున్న పోరాట సహితమైన పరిస్థితులైనను, తల్లి గర్భంలో రూపించబడినప్పుడే నీ యొక్క జీవిత ప్రయాణం మీదకి అధికారం చేయటానికి దేహంలో ఉన్న అవయవాలలో ఉన్నటువంటి లోపాలైన, బాల్య దినాల్లో యవ్వన ప్రాయంలో కౌమార్యంలో నీ మార్గంలో నీకు అభ్యంతరకరంగా నిలబడినటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు ఏవైనా, వాటి అన్నిటి మధ్యలో దేవుని యొక్క క్రియలు నీ జీవితంలో ప్రత్యక్షపరచాలని దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క కృపని నీ జీవితంలో ఎరిగి ఉండి, యేసుక్రీస్తు వారు సశరీరుడుగా ఈ భూమి మీద దేవుని ప్రేమని దేవుని కృపని ప్రత్యక్షపరిచాడని నీవు విశ్వసించి ఆయన మహిమ కలిగిన మార్గంలో నడవటానికి సిద్ధపడ్డావో, ఆ మార్గంలో దేవుని క్రియలు నీ జీవితంలో ప్రత్యక్షపరచటానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆనాడు విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ అబ్రహాము జీవితంలో దేవుడు అద్భుతకరంగా ఆయన కార్యాలని దేవుడు జరిగించాడు. ఆదికాండము 12వ అధ్యాయం నుంచి మనం చూస్తే ఎన్నో కార్యాలు విశ్వాస సంబంధమైన అడుగులను వేయటానికి నిలబడినటువంటి ఆ ఒక్కని ద్వారా దేవుని కార్యాలు అనేకము ప్రత్యక్షపరచబడినాయి. ఒక్కడైనటువంటి ఆ మనిషిని దేవుడు 5గురు రాజులను జయించి రాగలిగినటువంటి ఒక అద్భుతకరమైనటువంటి సామర్థ్యంతో తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి
319 మంది సేవకులతో దేవుని ఉన్నతమైన వాగ్దానాన్ని విశ్వసించి 99 సంవత్సరాల వయసులో సంపూర్ణమైనటువంటి శక్తితో బిడ్డలను కనటానికి, స్త్రీ ధర్మం ఉడిగినటువంటి 9 సంవత్సరాల శారా బిడ్డను కనటానికి దేవుడు ఈ విధంగా ఎన్నో ఆశ్చర్య కార్యాలను ఆనాడు ఆ ఒక్క మనిషిని ద్వారా దేవుడు వెల్లడిపరిచి ఆయనకు మహిమకరంగా, ఒక మాదిరికరంగా ఈనాటి వరకు దేవుని జీవము కలిగిన కార్యాలను పొందటానికి అనేకులకు ఒక మాదిరికరంగా నిలబెట్టాడు. ఉదయకాల సమయంలో ఆయన సన్నిధానం చెంతకు వెళ్ళి ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తున్న మన యొక్క జీవితాల్లో దేవుని కార్యాలను దేవుడు వెల్లడిపరచడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ యొక్క మార్గంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు ఏవైనా సరే నిశ్చయంగా నీవు ఈ యొక్క దినాల నుంచి దేవుని సన్నిధానం చెంత ఆ ప్రతికూల స్థితుల మధ్యలో దేవుని కార్యము దేవునికి మహిమకరంగా జరిగించబడాలి. అది నీ యొక్క ఆశయం ఉండాలి. అందుకొరకు ఆ ప్రతికూల పరిస్థితులకు కారణము ఒకవేళ ఈ లోక సంబంధమైన, అంధకార సంబంధమైన అధికారం ద్వారా కలిగే అభ్యంతరాలైతే నిశ్చయంగా ఆ అపవాది క్రియలను లయపరచుట కొరకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చారని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చాలా స్పష్టంగా దేవుని లేఖనము తెలియచేయబడుతుంది. కాబట్టి దేవుని వాగ్దానమును నీవు పొందకుండా ఈ లోక సంబంధమైన అధికారం అడ్డుగా నిలబడితే నిశ్చయంగా నీవు ఆయన సన్నిధిలో నిలువబడి రోమాపత్రిక 12:12లో దేవుని లేఖనం చెబుతున్నట్లుగా నిరీక్షణ గలవారై సంతోషిస్తూ, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండండి దేవుని సన్నిధానం చెంత దేవుని ఉన్నతమైన ఏర్పాటు కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు దేవుని లేఖనం ఇస్తున్న ఆ ఏర్పాటును గుర్తెరిగి నిశ్చయంగా ప్రతి విధమైన భౌతిక శక్తుల ప్రభావమును దేవుడు లయపరిచి దేవునికి మహిమకరంగా దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడటానికి నిలవబడటము. రెండవదిగా, దేవుని బిడ్డలుగా మనము వెళుతున్న ప్రయాణంలో కొన్నిసార్లు ఆయనకు మహిమకరంగా వేసే అడుగులను మానవులుగా నీ యొక్క అతిక్రమ దోషాలతో తెలిసి కొన్ని ప్రతికూల సంబంధమైన అడుగులను వేయించిన పరిస్థితులు ఎదురైతే నిశ్చయంగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ యొక్క పాపాలను తీసివేయటానికి ఆయన నిశ్చయంగా నీకు ప్రధాన యాజకుడుగా ఆయన ఉన్నాడు గనుక ఆ ప్రధాన యాజకుని యొక్క ప్రత్యక్షత కొరకు సమయోచితమైన సహాయము పొంది ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళటానికి నీవు ప్రభు సన్నిధానం చెంత సిద్ధపడితే హెబ్రీ 4:16 బట్టి నిశ్చయంగా
ఆయన తన మహిమ కలిగిన సన్నిధిని నీకు ప్రత్యక్షపరిచి నీ యొక్క ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లోనూ ఆయన తన మహిమను వెల్లడిపరుచుకోవటానికి దావీదు జీవితంలో జరిగిన పాపము దేవుని మహిమ కలిగిన ఏర్పాట్లో ఈ లోకంలో సొలొమోనుని పరమార్థ జ్ఞానిగా దేవుని సన్నిధానం చెంత దేవుని ఉన్నతమైనటువంటి మందిరమును నిర్మించేటువంటి వాడిగా దేవుని సన్నిధానం చెంత దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వ్యక్తిని దేవుడు సిద్ధపరిచాడు. చాలాసార్లు దావీదుకి ప్రవక్తలు వచ్చి చెప్పాలి, తన యొక్క జీవితంలో మార్గదర్శకత్వం కొరకైనా తన యొక్క అతిక్రమ దోషాల బట్టైనా. కానీ సొలొమోనుకు అలా కాదు. దేవుడే డైరెక్ట్ గా సొలొమోనుతో మాట్లాడా. 2-3 పర్యాయాలు దేవుడు స్పష్టంగా సొలొమోనుతో మాట్లాడాడు. వేరొకరు ఎవరిని సొలొమోను యొద్దకు పంపించి హెచ్చరిక చేయలేదు. ఆ విధమైనటువంటి మరొక స్థాయిలో దేవుణ్ణి వెంబడించేటువంటి దేవుని కార్యాలను కనపరిచే వ్యక్తిగా దావీదు యొక్క ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో నుంచి దేవుని మహిమను ఏర్పాటును దేవుడు వెల్లడిపరుచుకున్నాడు. కాబట్టి ఆ దేవుని క్రియలు నీ జీవితంలో నీ ద్వారా జరిగిన అతిక్రమ దోషాలు ఏవైనా ఉంటే వాటి మధ్యలో ప్రభు సన్నిధానం చెంత నీవు నిలవబడి ఆయన కార్యము కొరకు దావీదు వలె నీవు దేవుణ్ణి అడిగితే అద్భుతకరమైన దేవుని ఏర్పాట్లను ఆయన నీ జీవితంలో ప్రత్యక్షపరుస్తాడు. ఎవరైతే ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత నిలవబడతారో యేసుక్రీస్తు వారు నిశ్చయంగా అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని లేఖనం తెలియచేస్తున్నట్లుగా నీ యొక్క జీవితంలో యోహాను మొదటి పత్రిక 3:5 ఏ విధంగా నిశ్చయంగా మన పాపములను తీసివేయటానికి యేసు ప్రభు వారు వచ్చారు. మనలో పాపం లేదని చెప్పేవాడు అబద్ధికుడు. నిశ్చయముగా వాటిని ఒప్పుకున్న ఎడల యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని విమోచించి పరిశుద్ధపరుస్తుందని దేవుని లేఖనము తెలియచేస్తున్నట్లుగా ప్రభు సన్నిధానం చెంత నిలువబడినప్పుడు అపవాది యొక్క క్రియలైతే వాటిని లయపరిచి దేవుడు కార్యము దేవునికి మహిమకరంగా ప్రత్యక్షపరుస్తాడు. ఈ అతిక్రమ దోషాల ద్వారా జరిగిన ప్రతికూల స్థితులైతే నిశ్చయంగా దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా తన విడుదలనిచ్చి మరొక శ్రేష్టమైన ఏర్పాటును దేవుడు అనుగ్రహించి నడిపిస్తారు. కాబట్టి ఆ విధంగా దేవుని క్రియలు నీ యొక్క జీవితం ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ యొక్క జీవన సంబంధమైన మార్గంలో నీకున్న బాధ్యతలలో దేవుని క్రియలు ప్రత్యక్షపరచాలనేటువంటి ఒక ఆశతో నీవు దేవుని సన్నిధిలో అడుగులు వేయాలి. అలాగే దేవుని యొక్క ఏర్పాటైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క జీవాన్ని మన యొక్క జీవితాల ద్వారా వెల్లడిపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క ఆ ప్రత్యక్షత మనం కోరుకుంటున్నటువంటి మార్గంలో ఆయన జీవము మన యొక్క జీవితాల ద్వారా యేసయ్య వెల్లడిపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకు అపోస్తలుడైనటువంటి పౌలు
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో తన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని తెలియచేస్తూ దేవుని సన్నిధానం చెంత ఏ విధంగా ఆ యొక్క జీవాన్ని వెల్లడి చేయటానికి యేసు యొక్క జీవమును మా మత్స్య శరీరము యందు ఆయన ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణానికి అప్పగించబడుతూ ఉన్నామని 4:11 పౌలు గారు తెలియచేస్తున్నారు. కాబట్టి మన యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు నందున్నటువంటి ఆ జీవము మన జీవితాలలో ఆయన ప్రత్యక్షపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇది వ్యక్తిగతంగా మనము ఆయన నిమిత్తము చనిపోయిన వారమైతే ఆయన కొరకు జీవిస్తామని, ఆయన నిమిత్తము సహించిన వారమైతే ఆయన మహిమ కలిగిన అధికారంతో ఏలుబడి చేస్తామని పౌలు గారు చాలా స్పష్టంగా క్రొత్త నిబంధనలో తెలియచేస్తూ తన యొక్క జీవితం ద్వారా ఆ జీవాన్ని తన యొక్క వస్త్రములో నుండి తాను వినియోగించినటువంటి ఆ యొక్క చేతి రుమాలులో నుండి ఆ జీవాన్ని లోకములో నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి ప్రజల్లోనికి ప్రత్యక్షపరిచినట్లుగా మనం చూస్తాం లేఖనాల్లో. ఈ అంత్యకాలంలో ఆయన రాకడ సమీపముగా ఉన్న దినాల్లో ఆ విధంగా ఆయన జీవాన్ని లోకములో దేవుని జీవము కలిగిన ప్రజల ద్వారా వెల్లడిపరచాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత మన యొక్క ఆశ ఏమై ఉండాలంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత మన ఆశగా ఈ భూమి మీద మనం అడుగులను వేస్తుంటే దేవుని క్రియలు మన జీవితాల ద్వారా లోకానికి కనపడాలి. యేసు యొక్క జీవము మన యొక్క జీవితాల ద్వారా లోకములో ప్రత్యక్షపరచబడాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుడు సజీవుడైన దేవుడని లోకము తెలుసుకోవాలి. ఆనాడు ఆ సమాధి వద్దకు వెళ్ళినటువంటి శిష్యులతో దూత చెప్పింది ఏమనంటే, ఇదిగో ఆయన లేడు, లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మీరేలా మృతులలో వెతుకుచూ ఉన్నారు. కాబట్టి ఆ సజీవుడైన దేవుణ్ణి ఈ లోకంలో ఉన్న ప్రజలు మృతులైనటువంటి తమ ముందున్నటువంటి ప్రజలను, తమ ముందు నడిచిన అనేక మంది మహానుభావులు అనబడిన వారిని, పతివ్రతా ధర్మం ఆచరించినటువంటి స్త్రీలను, వారున్న తరములో ఒక గొప్ప వీరులుగా, శూరులుగా ఉన్నటువంటి వారిని కొలుస్తూ వారి ప్రత్యక్షత కొరకు ఆశతో ఎదురు చూస్తున్న ఈ సమాజము మధ్యలో దేవుని మహిమను ప్రత్యక్షపరచడానికి దేవుడు ఈ అంత్యకాలంలో జీవము కలిగిన దేవుని సంఘాన్ని దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి
మన యొక్క జీవితాల్లో మన రక్షకుడైనటువంటి ఆ దేవుని యొక్క ఆ ప్రేమ మనము ఈ లోకంలో కనపరుస్తూ ఆయన మనకు ఇచ్చినటువంటి ఆ కృపను మన చుట్టూ ఉన్న సమాజానికి వెల్లడిపరుస్తూ మనం ఆయన సన్నిధిలో దేవుని కార్యాలను ప్రత్యక్షపరిచేవారిగా, దేవుని జీవాన్ని లోకానికి వెల్లడిపరిచేవారిగా ఈ కాలంలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకు మన ఎదుటున్న ప్రతికూల పరిస్థితుల్లో ఆయన సన్నిధిలో నిలవబడదాం. నిశ్చయంగా ఆయన అద్భుతకరమైన కృపనిచ్చి ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారందరి విషయంలో దేవుడు తన జీవాన్ని, తన క్రియలను కనపరిచి ఆయన తన నామానికి మహిమకరంగా మనందరినీ నిలబెట్టి ఆయన మహిమపరచబడును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీ ప్రేమ మా ఎడల మీరు ప్రత్యక్షపరిచి మీ యొక్క కృపను మీ ప్రియ కుమారుని ద్వారా మాకు వెల్లడిపరిచి ఈ లోకంలో మీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలను నీ దర్శనము కొరకు, నీ ప్రత్యక్షత కొరకు ఆశ కలిగినటువంటి ప్రజల మధ్యలో నీ ఆత్మ కార్యాలను కనపరచడానికి, నీ యొక్క జీవాన్ని రుచి చూపించడానికి మీరు ఎదురు చూస్తున్న తండ్రి, మీకు వందనాలు. ఆ విధంగా మీ సన్నిధిలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరే మీ ఆత్మతో ఆయుత్తపరిచి ఏ విధమైనటువంటి ఈ లోక సంబంధమైన అధికారపు యొక్క క్రియలు వారి మీద ప్రభుత్వం చేయకుండా, వారి యొక్క అతిక్రమ దోషాలు వారి యొక్క మార్గాలలో వారికి అభ్యంతరకరాలు కాకుండా మీ క్రియలను ఈ లోకంలో ప్రత్యక్షపరచటానికి, మీ జీవాన్ని ఈ లోకంలో వెల్లడిపరచటానికి మీ పాద సన్నిధిలో మీ ప్రేమయందు నిలిచి మీ కృపను వారి యొక్క జీవితాల్లో పొందుకొని నీకు మహిమకరంగా ముందుకు అడుగులను వేయటానికి మీరే ప్రతి ఒక్క బిడ్డను ఆయుత్తపరిచి మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మనవులను ప్రార్థించి పొంది నామ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలా భూమి మీద ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో ఈ లోకంలో ఆ జీవాధిపతి అయిన యేసుక్రీస్తును ప్రత్యక్షపరుస్తున్న వారికి కూడిన మనకును యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతము తోడయుండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.